జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. ఈ యొక్క కాలంలో ఆయన పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపించింది? మాకు ఏ విధంగా నచ్చలేదండి. ఒక కాలనీ ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళు మట్టి తోలుకోవాలన్నా, ఒక ఉద్యోగస్తులు వస్తారు జాబ్ క్యాలెండర్ అనడం, దాని గురించి అయినా ఏ విధంగా మోటార్ ఫీల్డ్ కానీ వ్యవసాయ పరం కానీ ఏ సబ్సిడీ లేవు. అన్ని విధాలుగా బాగా బాధాకరణం. చాలా అసలు బాగలేదు. ఇలాంటి గవర్నమెంట్ని ఎప్పుడూ చూడలేదు. చాలా బాధాకరణం. అసలు బాగలేదు ఇది. ఏది చేయాలన్నా రౌడీయిజం, ఏదైనా మాట్లాడితే కేసులు, అదేవిధంగా మట్టి తోలాలంటే నాయకులకు కమిషన్ ఇవ్వాలి. ఏ పని చేయాలన్నా అధికారులు చెప్తేనే తప్ప మనంగా వెళ్తే స్వస్థంగా ఏ పని అవ్వట్లేదు. అసలు ఈ గవర్నమెంట్ గురించి అసలు బాగలేదు. అసలు ఇలాంటి రాజకీయం ఎప్పుడు చూడలేదు. ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు నేను సిద్ధం అంటున్నారు. ఆ సిద్ధాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? నేను పంపించడం సిద్ధం అని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అది ఎంతవరకు నెరవేర్చారు? ఇప్పటివరకు ఎన్ని క్యాలెండర్లు రిలీజ్ అయినాయి? నాకు తెలిసి 4 క్యాలెండర్లు అయిపోయినాయి. 5 క్యాలెండర్ కూడా మొన్న అయిపోయింది. ఏ ఒక్క జాబు రాలా. దాని ప్రస్తావనే ఎత్తట్లా. కరెంటు బిల్లు ఛార్జీలు ప్రతి సంవత్సరం బట్టికి నెల నెల పెంచడం అయితే పెంచుతున్నాడు. అంతేగాని జాబ్ క్యాలెండర్ అనే మా ప్రస్తావన రావట్లా. జాబ్ అనేది ఒక్కరికి కూడా ఇవ్వాల ఈ 4.5 ఏళ్లలో. అన్న అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమ పథకం ఇవ్వాలన్నా, అదేవిధంగా ఆఖరి పింఛన్ ఇవ్వాలన్నా సరే కరెంటు బిల్లులు లింక్ పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కరెంటు బిల్లు లింక్ పెడితేనే కదా అవన్నీ ఎగ్గొడతాకి కుదిరిద్ది. కరెంటు బిల్లు లింక్ లేకపోతే అందరికి ఇవ్వాలి. 4 విధాలు పెంచాడు పింఛనీని. ఎంత చేస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఇచ్చారు? ఈ హయాం వచ్చాక ఎంత చేస్తున్నా అన్నాడు? 3,000 చేస్తున్నా. ఎన్ని విధాలు చేశాడు? అది కరెంటు బిల్లు పెంచేసిన వాళ్ళకి లేదు. అది 40 వాళ్ళకి డబ్బులు అన్నాడు. అది ఆల పార్టీలు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. మా ఊళ్ళో 30% కూడా ఇవ్వాల. కనీసం ఎవరికి ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇస్తారు. అదే మాట్లాడడానికి అసలు ఎవరో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా యొక్క పాలనా విధానంలో మతం చూడట్లేదు, కులం చూడట్లేదు, అదేవిధంగా పార్టీ కూడా చూడట్లేదు, ప్రతి ఇంటికి సంక్షేమం వెళ్తుంది అని చెప్పి చెబుతున్నారు. ఇది వాస్తవం కాదంటారా? వాస్తవం కాదు. ఏముందా ఇప్పుడు ఆ నామినేట్ పదవులు కానీ ఎక్కడ చూసినా టీడీడీ చేరిపోయిన ఎవరో రెడ్లు. వాళ్ళు ఇచ్చిన రెడ్లకి తప్ప ఇతర కులాలకు ఏ పదవులు ఇచ్చాడు? ఏం చేశాడు? ఏదీ చేయలే. చెప్పడం అయితే చెప్తాడు కులం చూడడం మతం చూడడం అని. అన్నీ చూసే చేస్తాడు. కొడాలి నాని మాట్లాడుతూ సన్నబియ్యం నేను ఇస్తానని నీకు ఏ రోజు అని చెప్పానని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా కొడాలి నాని గారు సన్నబియ్యం ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదంటారా? సన్నబియ్యం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అసలు వాళ్ళు అధికారంలో రావడానికి కారణం అదిగా. సన్నబియ్యం ఇస్తాం ఇంటింటికి, మంచి బియ్యం తర్వాత సన్నబియ్యం ఇస్తామని చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చాక సన్నబియ్యం ఇస్తాను ఏ సన్నాసుడు చెప్పిండు. మేము నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పి ఆడు బూతుల మంత్రి మాట్లాడాడు. అసలు ఆడి గురించి మాడకుండా తప్పాను నన్ను అడిగితే. ఆడు అసలు మనిషి రూపంలో ఉన్న మనిషి కాదు, ఆడు ఒక రకంగా మృగమే అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేదలకే పెద్దలకే మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పేదలందరూ కూడా ఈ పేదవాడు వైపే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆడు ఎలా పేదవాడు? ఎలా పేదవాడయ్యాడు? 1,00,000 కోట్లు దుబ్బేసి పేదవాడయ్యాడా? పేదవాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఒక ఇల్లు ఇచ్చాడా? టెక్కో ఇళ్ళు ఉన్నాయండి. టెక్కో ఇళ్ళు ఇవ్వకుండా సెంటు స్థలం అన్నాడు. ఇవిడికని రిజిస్ట్రేషన్ చేశాడు. ఇప్పటికి ఇవిడికని ఇల్లు వచ్చిందా? మా బజార్లో నాకు తెలిసి 1 ఇల్లు 2 ఇల్లు కూడా రాలా. గవర్నమెంట్ వచ్చినప్పుడు వేసారు ఫ్లాట్లు. ఇప్పటికే ఇవిడికి ఈ స్థలం నీదని ఇచ్చినోడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 30 లక్షల ఇళ్ల స్థలాలు పట్టాలతో సహా ఇచ్చాను అని చెప్పి చెబుతున్నారు. మరి మీరేమో ఇల్లు రావట్లేదు అంటున్నారు. ఏది మా ఊళ్ళో? మరి మాకు తెలిసి మా ఊళ్ళో ఇళ్ల స్థలాలు అయితే వేసారు, పంచారు, రోడ్లు ఎడగొట్టారు. ఏ ఒక్కరికి ఇల్లు ఇచ్చింది దాగలేదు. చెప్పారు అంతే చెప్పడమే కానీ ఎవరికే ఇవ్వలా, ఎవరికి రాలా. మాకు తెలిసి మా ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అవకాశం ఇవ్వండి, మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తాను. ఇంకో అవకాశం ఇస్తే మనం వెళ్తే తెలంగాణ కర్ణాటక వెళ్ళిపోవచ్చు. ఇల్లు కూడా ఖాళీ చేసి ఏ పరిస్థితి ఉండదో బీహార్ అయిపోద్ది. అయిన తర్వాత మనం కూడా తట్టాబోదారుకొని అటు వెళ్తే తెలంగాణ ఇటు కర్ణాటక ఇటుగడీలు బతకటమే. ఇక్కడైతే బతికే పరిస్థితి ఉండదు. అన్న 2024లోకి అధికారంలోకి చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసి పొత్తులో భాగంగా వస్తున్నారు. కానీ ఆ పొత్తు అనేది కేవలం పవన్ కళ్యాణ్ వాడుకోవడం మాత్రమే అని చెప్పేసి జోగి రమేష్ అదేవిధంగా మంత్రి రోజా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తున్నారు? జోగి రమేష్కి రోజా గారికి పనే ఉంటుంది. జబర్దస్త్లోని తీసేశారు. వీడికి ఏం చేసి ఏదో కూడా తిడితే ఆడికి పదవి ఇస్తారు. జోగి రమేష్ గారు ఒక డమ్మి. ఆడు గెలుస్తాడు ముందు. అసలు వాళ్ళు చెప్పడానికి వచ్చింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధికారంలోకి వస్తారు,
రాజధాని పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి చేస్తారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి సీఎం అవ్వాలి. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా మంచి పనులు చేద్దామని సాగరించి ఇద్దరు కలిసికట్టుగా పని చేద్దామని సిద్ధపడ్డారు. దానికి అన్ని కుక్కలు మరుగునట్టు మరుగుతారు. వాళ్ళ లెక్కే ఉంది. వాళ్ళకి చేసే పని ఏంటి? వాళ్ళు లేచిన కాడి నుంచి అదే పని వాళ్ళకి. దాని గురించి వాళ్ళ గురించి మాడకున్నా తప్పే. అలా 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వాలి? రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి. మన హైదరాబాద్ సిటీని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా రాజధాని పూర్తి అవ్వాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా, నిరుద్యోగస్తులకి ఉద్యోగాలు రావాలన్నా, కాలనీలు రావాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే చేయగలరు. ఎవరు చేయలేరు. అమరావతి రాజధాని అంటున్నారు, కానీ అది శ్మశానం అని చెప్పేసి మాట్లాడుతున్నారు వైసీపీ మంత్రులు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ శ్మశానంలో రేపొద్దున రాజధాని ఎలా పాలిస్తారు, రాజధానికి ఎలా చేస్తారు? రాజధాని మొత్తం నేను 2018 నుంచి ఇప్పుడు కూడా నా బళ్ళు అక్కడే తిరుగుతున్నాయి. రాజధాని మొత్తం నాకు తెలుసు. 70% అయిపోయింది. 30% రోడ్లు చేస్తే ఏ కంపెనీ వాళ్ళు చేసారు. ఆయన ఎన్ఐడి ఉంది అక్కడ, విట్టి కాలేజ్ ఉంది, అమృత ఉంది, విశ్వమిత్ర అన్నీ నడుస్తూనే ఉన్నాయి. దాన్ని శ్మశానంలా చేయాలి, అడవిలా చేశాడు దాన్ని శుభ్రం చేయక. అంతేగాని రాజధాని ఏమవ్వాలా? నెంబర్ 1 భూమి బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ పరుగులు పెట్టిద్ది. రాజధాని చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుద్ది.